వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్‌గా తనుజ, కళ్యాణ్ ఇద్దరు ఇప్పుడు జాతిరత్నాలు వస్తున్నారు. దానికి సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమో అయితే సూపర్‌గా ఎక్సలెంట్‌గా ఉంది. యాక్చువల్‌గా తనూజకేమో వచ్చేసి పేరుగా మణిని, ప్లస్ కళ్యాణ్‌కి పేరుగా రోహిణిని ఇద్దరిని ఇచ్చారనమాట. ఇంకా తనూజ వచ్చినప్పుడు ఇద్దరు రెడ్ అండ్ రెడ్ ఏసారంటే, అంటే మ్యాచ్ అవ్వాలి కదా! మ్యాచింగ్, మ్యాచింగ్ అని చెప్పి అంటారనమాట. యాక్చువల్‌గా వాళ్ళు చెప్తారు ఏమేమి ఏసుకురావాలి, ఏ కాస్ట్యూమ్స్ వేసుకోవాలని చెప్పి. జాతిరత్నాలు ఏ కాస్ట్యూమ్ ఏసుకోవాలని చెప్తారో ఆ కాస్ట్యూమ్స్ వాళ్ళు ఇంకా తనుజ చేత నేను ఇవాళ ఎలా అయినా ఆమ్లెట్ ఏయించుకుంటాను అంటాడనమాట మణి. అంటే ఏంటి ఆమ్లెట్ ఏయించుకుంటావా? నీకు ఆమ్లెట్ ఏసి కూర్చుంటే వీళ్ళందరికీ నేనెప్పుడు వంట చేసి పెట్టాలంటే, వాళ్ళు తర్వాత చేయొచ్చులే ముందు నా ఆమ్లెట్ చూడాలి నువ్వు అని చెప్పి అట్లా మాట్లాడుతూ డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తాడనమాట బాగా. ఇది పక్కన పెడితే వచ్చిన వెంటనే అంటది, "అస్సలు ఈసారి మాత్రం నా వంట తిని అందరూ కళ్ళు గిర్రున తిరగాలంటది" అని, కాదు, 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 కాదు" అంటది. ఇయన్నీ మాట్లాడుతుంటే పక్క నుంచి కళ్యాణ్ అబ్జర్వ్ చేస్తుంటాడు. అదంతా నేను ఇమేజెస్ పెడతా చూడండి. అసలు చూస్తుంటే చాలా క్యూట్‌గా ఉంది. అంటే వాళ్ళిద్దరి పేరు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకళ్ళొకళ్ళు అబ్జర్వ్ చేసుకోవడం, ఒకళ్ళొకళ్ళు కన్వర్జేషన్ అయినా చాలా బావుంటుంది కదా! ఇక్కడ ఇది కన్వర్జేషన్ ఇంతవరకు చూపించలేదు వీళ్ళిద్దరిది. బట్ ఒకే ప్రోగ్రామ్‌లో ఉన్నారు అదైతే చూసాం. అంటే మనకి కావాల్సిన కన్వర్జేషన్ కాదు కదా! వాళ్ళిద్దరూ ఒకే ప్రోగ్రామ్‌లో ఉండి, వాళ్ళిద్దరు అట్లా చూస్తుంటే మనకు చూడటానికి కూడా బావుంటుంది. సో, అంటే మనం అనుకుంది కూడా వాళ్ళిద్దరూ ఒకే ప్రోగ్రామ్‌లో రావాలి. పెయిర్‌గా ఉండాలని. అంటే పెయిర్‌గా ఉంటే ఓకే. బట్ పెయిర్‌గా లేకపోయినా కూడా ఒకే ప్రోగ్రామ్‌లో వచ్చి ఇద్దరు ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా గ్రో అవ్వాలి. సో, ఇదంతా పక్కన పెడితే వచ్చాడనమాట. మణి వచ్చి ఇంకా తను వంట చేస్తుంటది. అంటే ప్రోమోలోనే చూపించారు ఇది గూడా. తనుజ వంట చేస్తుంటే వచ్చి నాకు బనానా కట్ చేసి ఇస్తావా? అంటే, ఇప్పుడు కాదు నువ్వు ముందు వంట చేసేయాలి. టైంకి టరీ. టైం లోపల అవ్వకపోతే మనం విన్నాం అని చెప్పి అంటే, నాకు బనానా కోసి, నాకు మ్యాంగో కోసి అట్లా అంటుంటే ఇంకా అసలు ఇట్లా కాదండి ప్రదీప్ అని చెప్పి పెద్దగా అరుస్తది తనుజ. అంటే వస్తాడు. వస్తే అసలు చూడండి మాట మాట్లాడితే నాకు బనానా కోసి, నాకు మ్యాంగో కోసి అంటున్నాడు. అసలు ఏంటి నన్ను ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడో చూడండి అని చెప్పి పెద్దగా అరిస్తే అందరూ ఇంకా స్టన్ అయిపోయి ఉంటారనమాట. ఇదొచ్చేసి మన తనుజకి సంబంధించింది. కళ్యాణ్‌కి సంబంధించి చూపించిందేంటంటే, రోహిణి వస్తది. రోహిణి వస్తే తన గెటప్‌లో వస్తదనమాట. తను క్యాప్ తీసేటప్పటికి, "ఓహ్! రోహిణి అక్క నాకు చాలా ఇష్టం" అన్నట్టుగా మాట్లాడుతుంటే, "ఎచ్చి" అని చెప్పి తన కాస్ట్యూమ్ తీసిన దాన్ని పక్కన పడేసి, అసలు మాట్లాడితే అందరూ అక్క, 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 అక్క తొక్క. అసలు ఏంటి అందరూ అక్క, అక్కని ఏం పిలవటం అది అని చెప్పి కోపం వస్తదనమాట. అది వచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన ప్రొమోలాగా చూపించారు. ఇది పక్కన పెడితే అంటే వాళ్ళిద్దరు రావటం. యాక్చువల్‌గా ఈవెంట్స్‌కైతే చాలా ఈవెంట్స్‌కొచ్చారు వాళ్ళిద్దరు కలిసి. బట్ ఎక్కువ మామూలుగా ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేయడం అయితే ఇది ఫస్ట్. వీకెండొస్తే చాలు మస్త్ అసలు సూపర్‌గా ఉంటదని చెప్పి మనకు అర్థమైపోతుంది. బట్ ఇదంతా పక్కన పెడితే మనం అయితే ఇప్పుడు తనుజ, కళ్యాణ్‌ని లేటెస్ట్‌గా ఇప్పుడు చాలా ఫోటోస్ కూడా వైరల్ అయిపోతున్నాయి. చాలా అసలు యాక్చువల్‌గా తనుజ అయితే ఒక వీడియో ఒకటి షేర్ చేసిందనమాట. అంటే తనుజ, కళ్యాణ్ ఇద్దరు షేర్ చేసేయి ఏంటంటే ఫ్యాన్స్ వాళ్ళని క్రియేట్ చేసి వాళ్ళకి షేర్ చేసిన వాటిని వాళ్ళు రీషేర్ చేస్తారనమాట. అంటే వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తారు. అట్లా ఒకటి షేర్ చేసిందనమాట. అదైతే ఇప్పుడు వీడియో చాలా వైరల్ అయిపోతుంది. దానికి సంబంధించిన వీడియో పెడుతున్నా చూసేయండి. ప్లస్ దానికి సంబంధించి ఇప్పుడు బైరా డిఫరెంట్ గెటప్‌ల్లో అంటే తనకి బైరాకొచ్చేసి ఫ్లవర్స్ పెట్టి అది షేర్ చేసిందనమాట. అది కూడా చాలా బాగుంది చూడటానికి. ఎందుకంటే బైరానే క్యూట్‌గా ఉంటది. అది బేబీ కాబట్టి. సో, అంటే తను ఎక్కువ బైరాతో ఇప్పుడు టైమ్ స్పెండ్ చేసినట్టు చూపిస్తుంది. ప్లస్ తనుజ, కళ్యాణ్ ఇద్దరు గొడవ పడ్డారని చెప్పి చాలా బయట రూమర్స్ బాగా ఎక్కువైపోతున్నాయి. వాళ్ళిద్దరు గొడవ పడినట్టయితే ఎక్కడ చూపించలేదు. అంటే వాళ్ళిద్దరూ గేమ్‌లో ఎట్లా అయితే పోటాపోటీగా ఆడతారో, అట్లా ఇప్పుడు జాతిరత్నాలు వేరు వేరుగా ఉంటే ఇంకా ఎవరు ఏదన్నా వాళ్ళకి వాళ్ళు విన్న వాళ్ళని ఆడుకుంటారు కదా! ఆఫ్‌కోర్స్ అట్లా ఉండటం వల్ల ఏమన్నా అట్లా అనిపించిందేమో. బట్ వాళ్ళిద్దరైతే మాట్లాడుకోవడం కూడా చూపించలేదు. మాట్లాడుకోవడం చూపించినంత మాత్రం వాళ్ళతో గొడవ పడ్డట్టు కాదు కదా! బట్ నేను చెప్పాను కదా! ఫస్ట్ ప్రోమోలో వచ్చేసి అంటే నెక్స్ట్ సాటర్‌డే వచ్చేవి కాదు. ఇప్పుడు అయిపోయిన సాటర్‌డే, సండే‌లు వాటిల్లో ఫస్ట్‌లో కొంచెం అంటే అట్లా వెళ్ళేటప్పుడు కోపంగా చూసుకోవటాలు అట్లాంటివి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరు ఏం గొడవ పడలేదు. వాళ్ళిద్దరు నవ్వుకుంటూనే ఉన్నారు. ప్లస్ నేను చెప్పాను కదా! ప్రోమో ఒకటి రిలీజ్ అయిందని. ఆ ప్రోమోలో నాకు ఆమ్లెట్ ఎయ్యాలి అంటే, అసలు నేనింక నీకు ఆమ్లెట్ ఏస్తూ కూర్చుంటే నేనెప్పుడు చేసుకోను నేను వంట అంటది కదా! అక్కడ పక్క నుంచి కళ్యాణ్ నవ్వుతుంటాడు. అది కూడా ఇమేజ్‌లో ఉంది. అది కూడా పెడతాను చూసేయండి. ఇవన్నీ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి కామెంట్ చేయండి. ప్లస్ నా రివ్యూస్ ఎట్లా అనిపిస్తున్నాయి నాకు కామెంట్ చేయండి. సో, ఇదొచ్చేసి తనుజ, కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్.